హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గ్లోబల్ 6 ఈరోజు సింగపూర్ గురించి ఒక డిస్కషన్ పెట్టుకుందాం. సింగపూర్ దేశంలో చదువుకుంటే లాభాలు ఏంటి, అసలు వెళ్ళొచ్చా లేదా, అక్కడ ఇన్కమ్ ఎంత, సోర్స్ ఎంత అనే దాని మీద పాయింట్స్ పెట్టుకోగలుగుతాం. అయితే ఒకవేళ మీరు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఏది చదువుకున్నా కానీ కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. డిప్లొమా నుంచి హైయర్ డిప్లొమా వరకు కోర్సెస్ ఉంటాయి. సింగపూర్ అనేది ఒక బ్యూటిఫుల్ సిటీ, అంటే ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ లాగా సిటీ. దాంట్లో తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, కర్ణాటక అలాంటివి ఉండవు అక్కడ. సో ఒక బ్యూటిఫుల్ సిటీ, ఒక 24 hours యాక్టివ్గా ఉండే సిటీ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాంగి ఎయిర్పోర్ట్ ఈజ్ ఇన్ సింగపూర్. మీరు ప్రపంచ స్థాయిలో టాప్ 5 or టాప్ 10 ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయంటే చాంగి ఎయిర్పోర్ట్. ఎందుకంటే బిజినెస్ సెంటర్ కాబట్టి. పైగా అక్కడ మీకు పోర్ట్ ఏరియా కూడా చాలా ఉంది. అయితే మేజర్గా మీకు జాబ్స్ వచ్చేవి లాజిస్టిక్స్లో, బయోమెడికల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అండ్ అట్ ద సేమ్ టైం హాస్పిటాలిటీ సెక్టార్లో. సో ఒక 6 months మీరు డిప్లొమా చేసుకున్న ఒక 6 months మీకు ఇంటర్న్షిప్ వాళ్ళే ఇస్తారు. కష్టపడి మీ స్కిల్స్ని పెట్టుకోగలిగితే మీరు అలాగే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, కష్టపడి పని చేసుకొని మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోగలిగితేనే మీరు అక్కడ ఎక్స్టెన్షన్కి ఉంటుంది. లేదా ఒకవేళ బాగా అయిపోయింది మీకు ఎక్స్టెన్షన్ కాకపోతే ఎస్పాస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎస్పాస్కి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పలానా దగ్గర జాబ్ ఉంది, వాళ్ళు నేను వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నా, వాళ్ళు ఎస్పాస్ అంటే 1,00,000-1,50,000 ఖర్చు పెట్టుకోగలిగితే మీకు ఎస్పాస్ స్పాన్సర్షిప్ ఇస్తారు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, చదువుకున్న వాళ్ళు STCW95 అనే ఒక కోర్స్ ఉంటుంది. అదేంటంటే క్రూజ్ షిప్స్, అంటే మనకు కొన్ని పెద్ద క్రూజ్ లైనర్స్, అంటే ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్ళేవి, ఇక్కడ నుంచి కెనడాకి వెళ్ళేవి, ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళి, న్యూజిలాండ్ వెళ్ళి, లేదా లోకల్ టూరిజం కోసం తిరిగే వాటిలో ఉంటాయి. సో ఆ క్రూజ్ లైనర్స్లో పనిచేయడానికి STCW95 అనే ఎగ్జామ్ అండ్ ప్లస్ మీకు గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీ శాలరీస్ కూడా 2 లక్షలు 3 లక్షలు కలా అది ఉంటుంది. అది ఎలా అంటే వారం రోజులు ఇన్నో అవుట్, లేదా ఒక 3 నెలలు లోపలికి 3 నెలలు బయటికి అలా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రూజ్ లైనర్స్. మీకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ మీకు వేరే కంట్రీస్లో ఆప్షన్స్ సరిగ్గా అనిపించలేదు, తక్కువ కాస్ట్లో ఒక 3.5-4 లక్షల రూపాయలు ఏ దేశంలో ఉంది వితౌట్ IELTS. 10th ఇంటర్మీడియట్ చదువుకున్న ఏ దేశం కావాలంటే సింగపూర్ అనేది ఒక దేశం ఉంది. సో మా దగ్గరికి ఎవరికైనా స్టూడెంట్స్కి వచ్చినప్పుడు ప్రతి ప్రొఫైల్కి ఒక మంచి సోర్స్, ఒక మంచి అవకాశం చూపించాలా, ఒక మంచి ప్లాట్ఫామ్ చూపించాలనేదే మా ఉద్దేశం. సో ఇది అందరికి సూట్ అవుతుందా? నో. ఇది ఎవరికి సూట్ అవ్వదా అన్న ప్రశ్నకు కూడా ఇది నో. సో మీకు ఏది కరెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుద్ది, ఒక 10th ఇంటర్మీడియట్ చదువుకున్నాడు దొంగ డాక్యుమెంట్లు పెట్టి యూరోప్లో వెళ్ళి యూరోప్లో జైల్లో ఇరుక్కునే కన్నా, లేకపోతే డీపోర్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకునే కన్నా, వర్క్ పర్మిట్ అని లేబర్ క్లాస్ తీసుకునే కన్నా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పైగా చదువుకున్నారంటే మా దగ్గర వేరే కంట్రీస్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మిమ్మల్ని మాకు వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సింగపూర్లో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, బికాస్ కాస్ట్ ఆఫ్ అర్నింగ్ కూడా బాగానే ఉంది. అయితే మీరు అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు కాబట్టి ఒక 3 నుంచి 4 ఏళ్ళు తర్వాత అక్కడ నుంచి మీరు దుబాయ్, మిడిల్ ఈస్ట్, హాంకాంగ్ ఎక్కడికి షిఫ్ట్ అయినా కానీ హాస్పిటాలిటీ మంచి ప్లాట్ఫామ్ లాగా పడుతుంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, తక్కువ కాస్ట్లో వీసా వచ్చిన తర్వాతనే ఫీజు కట్టాలి అని అంటే ఈ ప్రోగ్రామ్స్, దీనికి వీసా ర్యాంకింగ్స్ కూడా లాజిస్టిక్స్కి, బయోమెడికల్కి బాగుంది. సో మీకు ఇంకా వివరాలు కావాలా, యూ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్ పార్ట్ ఆఫ్ ఇట్, కాల్ us now for more details. Thank you very much.